గుంటూరులో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గన్మ్యాన్ ప్రవర్తనపై జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గన్మ్యాన్ తన పట్ల దురుసుగా వ్యవహరించారని, తన ఛాతీపై కొట్టడంతో తీవ్ర ఇబ్బంది పడ్డానని ఆయన తెలిపారు. నాయకులపై చేయి చేసుకోవడం సరైంది కాదని సదరు గన్మ్యాన్ను మందలించినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటన వల్ల రఘురామ కృష్ణంరాజు మనస్తాపానికి గురై ఉంటే క్షమాపణలు చెబుతున్నానని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జరిగిన ఘటనపై నాయకుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు, వివాదాలు లేవని, వివాదం సద్దుమణిగిందని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అసలు కొంచెం పక్కన తీసుకుని కొంచెం మందలించుకుని తప్పితే మీరు ఇందాక ఇక్కడ చూశారు, పెమ్మసాని గారి సిబ్బందిపై జనసేన నాయకులు అటువంటిది దాడి ఏం కాదు. అది నాకున్నటువంటి నొప్పి అప్పుడు ఉన్నటువంటి ఆ తాళ్ళలో అతను కొంచెం మందలించడం జరిగింది. అంతే, చేయకూడదు. పెమ్మసాని గారి భద్రత కాదు, రఘురామ కృష్ణరాజు గారి సెంట్రల్ సెక్యూరిటీ అంట. జనరల్ గా సీఎం గారి సెక్యూరిటీ దగ్గర ఇట్లా చేయి అడ్డు పెడతారు, ముందుకు రాకూడదని. కానీ ఇతను వెనక ఆయనకి మాకు చాలా గ్యాప్ ఉంది. మేము ఇంకా వెనక మినిస్టర్ నడుచుకుంటాం, ఆయన కూడా చూస్తున్నాం. ఆయన కూడా ఒకసారి షాక్ అయ్యారు. షాక్ ఆయన మందలించారు, అబ్బాయి తప్ప ఇట్లా కొట్టకూడదు అంటే కొట్టాడు. అది నెట్లా దాని మీద అతను ఇట్లా కొట్టడం తప్ప, నువ్వు కొడతావేంటి, అసలు కార్యకర్తలైనా నాయకులైనా కొట్టకూడదని చెప్పి మేము అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని రఘురామకృష్ణ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా నేను దాని గురించి చెప్తానంటే కొంచెం ప్రభుత్వం అది వివరిస్తా ఉంది. ఎందుకంటే అతనిపై దాడి చేయడానికి, దాడి చేసేటువంటి సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ అట్లా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు వీఐపీని సెక్యూరిటీ చేయడానికి వస్తూ ఉంటారు. వీఐపీలు ఎట్లా గౌరవం చూసుకోవాలంటే మాకు కూడా తెలుసు. సో ఇందులో రఘురామకృష్ణ గారు, ఒకవేళ రఘురామకృష్ణ గారు అన్న దాని గురించి ఏమైనా బాధపడి ఉంటే మేము ఆయన సారి. గుంటూరులో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గన్మ్యాన్ ప్రవర్తనపై జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గన్మ్యాన్ తన పట్ల దురుసుగా వ్యవహరించారని, తన ఛాతీపై కొట్టడంతో తీవ్ర ఇబ్బంది పడ్డానని ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ ద్వారా తెలియజేస్తారు. వీరాస్వామి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుంటూరు నగరంలో అమరావతి చిత్రకళ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కందులు దుర్గేష్ కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. వీరు స్టాల్స్ చూస్తుండే వెళ్లేందుకు వెళ్తానంటే అక్కడ ఏదైతే ఉందో గ్యాలరీలను, దాంతోపాటు కళాఖండాలను చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో కళాకారులు చాలా మంది కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. వాటిని చూడడానికి మంత్రి కందులు దుర్గేష్, దాంతోపాటు జనసేన నేత శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు గన్మెన్ మాత్రం ఏదైతే ఉందో మంత్రి కందులు దుర్గేష్, దాంతోపాటు జనసేన నేత శ్రీనివాస్ కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో వెంటనే జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసేసి గన్మెన్ పై కూడా నెట్టుకున్న పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వివాదం తలెత్తింది. దీంతో మాత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలోనే ఈ వివాదం తలెత్తింది. ఇరు వర్గాలను కూడా శాంతింపు చేసిన పరిస్థితి నెలకొంది. డిప్యూటీ స్పీకర్ గన్మెన్ గా దురుసుగా వ్యవహరించారని జనసేన నేత శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే మాత్రం రఘురామ కృష్ణరాజు గన్మెన్ కి సంబంధించి కూడా వ్యవహారంలో ఏదైతే మాత్రం తప్పు జరిగి ఉంటే మాత్రం క్షమాపణ చెబుతున్నానని జనసేన నేత శ్రీనివాస్ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపు 5 నిమిషాల పాటు హైడ్రామా చోటు చేసుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గన్మెన్ దురుసు వ్యవహారం వల్లే ఈ గొడవ జరిగిందని చెప్పి జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ మాత్రం వివాదం తలెత్తింది కాదు, వెళుతుండేసరికి అక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత జనసేన నేతలందరూ కూడా చూసి కొంతమంది ఏదైతే ఉందో గన్మెన్ కూడా నెట్టివేసిన పరిస్థితి నెలకొంది. గన్మెన్ కూడా వాళ్ళని కూడా నెట్టివేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరి మధ్య ఒకళ్ళు నొట్టుకోవడంతో కూడా అక్కడ మాత్రం ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నడిస్తే ఆయన గన్మెన్లు కూడా అక్కడ ఉన్న వారిని కూడా వారించేసి ఎటువాళ్ళనట్టు పంపించడం జరిగింది. దీంతో మాట కొద్దిసేపటి తర్వాత సద్దుమణిగిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా రఘురామ కృష్ణరాజు కూడా ఏదైతే ఉందో జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది. తాను దురుసుగా వ్యవహరించడం వల్ల ఈ చిన్నపాటి వివాదం తలెత్తింది అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో మాట చూసుకుంటే మాత్రం గన్మెన్ చోటు చేసుకోవడం వల్ల ఈ వివాదం తలెత్తిందని చెప్పేసి జనసేన నేతలు చెబుతున్నట్టే అక్కడ వైపు చూసుకుంటే జనసేన గన్మెన్ మాత్రం జనసేన నేతలు కూడా నెట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం కొద్దిసేపటి తర్వాత సర్దుమణిగిన తర్వాత ఇటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. కార్యక్రమం సజావు జరిగింది. అనంతరం జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ జరిగిన విషయం మాత్రం నాకు వెంటనే నా మీద చెస్ట్ మీద కొట్టడంతో నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను, చూపించుకొని వచ్చాను, కొద్దిపాటి త్రొక్కోల్పోయిన పరిస్థితి నెలకొంది అని చెప్పి నేత శ్రీనివాస్ యాదవ్ చెప్పిన పరిస్థితి నెలకొంది. దీంతో మాత్రం ఈ వివాదం మాత్రం పడితే మరొక సర్దుమణిగింది. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
Please, sir.